నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార లేఅవుట్లో ఫ్లాట్ల యజమానులకు చట్టబద్ద హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనధికార లేఅవుట్లోని ఫ్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ 2020ను సవరిస్తూ మరో 3 నెలల పాటు అనగా తేదీ 23 జనవరి 2026 వరకు పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పి నారాయణ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సూచనల మేరకు భవన నిర్మాణాలను తొలి దశలోనే గుర్తించి వాటికి సంబంధించిన అన్ని అనుమతులను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, నూతన భవన నిర్మాణదారులు తప్పనిసరిగా నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన మేరకు అనుమతుల మేరకు మాత్రమే నిర్మాణాలను చేపట్టాలని కమిషనర్ సూచించారు. నెల్లూరు నగర ప్రజలకు మరియు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి రియల్టర్స్, బిల్డర్స్, డెవలపర్స్ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చి ఇప్పటి వరకు ఏవైతే అనధికారిక లేఅవుట్లు ఉన్నాయో ఆ అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020ని తీసుకురావడం జరిగింది. దానిని మొదటగా అక్టోబర్ 23, 2025 వరకు దాన్ని కట్ ఆఫ్ డేట్గా ప్రకటించినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, డెవలపర్స్, రియల్టర్స్ వారి శ్రేయస్సు దృష్ట్యా దాన్ని 23 జనవరి 2026 వరకు మరో 3 నెలలు పొడిగించడం జరిగింది. కాబట్టి అనధికారిక లేఅవుట్లు వేసిన వారు కానివ్వండి, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నవారు అంటే 30 జూన్ 2025 తారీఖు లోపట, జూన్ 30, 2020 తారీఖు లోపట అనధికారిక లేఅవుట్లు వేసిన వారు, అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ఎల్ఆర్ఎస్ 2020 పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. కాబట్టి రియల్టర్స్, డెవలపర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని కట్ ఆఫ్ డేట్ను కూడా 23 జనవరి 2026 వరకు పొడిగించారు. అందరూ కూడా ఈ రియల్టర్స్, డెవలపర్స్ అదేవిధంగా ఈ అనధికారిక అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు దీన్ని కనుక వినియోగించుకున్నట్లయితే మీ ప్లాట్లు క్రమబద్ధీకరించబడతాయి. ఆ క్రమబద్ధీకరించబడడం వల్ల మీ ప్లాట్లకి బిల్డింగ్ పర్మిషన్స్ వస్తాయి, బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. ఒకవేళ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నట్లయితే అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు కొన్నటువంటి వారికి బిల్డింగ్ ప్లాన్స్ మంజూరు చేయబడవు. అటువంటి అనధికారిక లేఅవుట్లో ప్లాట్లు క్రమబద్ధీకరించుకోకుండా బిల్డింగ్స్ కనుక కట్టినట్లయితే వాటిని అనధికారిక బిల్డింగ్స్గా గుర్తించి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు బిల్డింగ్ నామ్స్కి సంబంధించి కానివ్వండి, లేఅవుట్ నామ్స్కి సంబంధించి అనేక లిబరల్ పాలసీస్ తీసుకువచ్చారు. గతంలో 40 ఫీట్ రోడ్స్ని ఇప్పుడు 30 ఫీట్ రోడ్ చేయడం కానివ్వండి, సెట్ బ్యాక్స్ విషయంలో కానివ్వండి అనేక సరళీకృత విధానాలు తీసుకువచ్చారు. కాబట్టి ప్రజలందరూ, డెవలపర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా గత 2 రోజులుగా గౌరవ శాసనసభ్యులు నెల్లూరు రూరల్ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఏవైనా అనధికారిక నిర్మాణాలు కానీ, అనధికారిక లేఅవుట్లు కానీ ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి వారికి మీరు చట్టపరమైనటువంటి నోటీసులు ఇవ్వడం ద్వారా వారిని మీరు నిర్మూలించగలిగినట్లయితే, వారిని మీరు అక్కడ మొదటి దశలోనే వారిని స్టాప్ చేయగలిగినట్లయితే ప్రజలకు ఇబ్బంది ఉండదని చెప్పి ఆ విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే ఎవరైతే ఇన్ని లిబరల్ విధానాలు తీసుకొచ్చిన తర్వాత, సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత, ఎల్ఆర్ఎస్ స్కీము, బీపీఎస్ స్కీము తీసుకొచ్చిన తర్వాత కూడా వీటిని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా అనధికారిక నిర్మాణాలు చేపట్టినా లేదా అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మీరు వెనకాడొద్దని చెప్పి వారు హితవు కూడా చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి యొక్క అభీష్టం ఒకటే, ప్రభుత్వం ప్రకటించిన విధానాలను అందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లీకేజ్ కాకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. అంటే మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆథరైజ్ లేఅవుట్ అయితే కనుక వారు ప్లాన్కి వచ్చి ఉంటారు, మనకి అప్రోచ్ అయి ఉంటారు, ప్లాన్ సబ్మిట్ చేసి ఉంటారు. సో ఆ సర్వే నెంబర్స్ మనకి ఒక పర్టికులర్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఆ సర్వే నెంబర్ చూస్తే ఆ సర్వే నెంబరు మన డిపిఎంఎస్ పోర్టల్లో ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో లేఅవుట్ ఉందా లేదా అక్కడే తెలుస్తుంది. సచివాలయంలో మనకు ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీస్ ద్వారా కనుక్కోవచ్చు. అందుకే ప్రభుత్వం ఇది చివరి అవకాశం అని చెప్పింది క్లియర్ కట్గా.
అంటే ప్రభుత్వం ఇది చివరి అవకాశంగా దీనిగా పరిగణించాలని చెప్పి క్రమబద్ధీకరణ కొరకు చివరి అవకాశంగా BPS 2025 అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే బహుశా మరలా ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేము. తర్వాత 31 ఆగస్టు 2020 తర్వాత వచ్చిన అనధికారిక నిర్మాణాలకి, అదేవిధంగా అనుమతి పొందిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలకి ఈ స్కీమ్ వర్తించదు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 నవంబరు 2025న ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ పెనలైజేషన్ ఆఫ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్డ్లీ అండ్ ఇన్ డీవియేషన్ టు ది శాంక్షన్డ్ ప్లాన్ రూల్స్ 2025ని విడుదల చేయడం జరిగింది. ఈ GOMS నంబర్ 225 ప్రకారము జనవరి 1, 1985 తర్వాత 31 ఆగస్టు 2025 లోపట, అనగా జనవరి 1, 1985 తర్వాత నుండి 31 ఆగస్టు 2025 తేదీ లోపల నిర్మించిన అనధికారిక నిర్మాణాలు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రభుత్వం చివరిసారిగా కల్పించింది. కాబట్టి భవన యజమానులు ఎవరైతే జనవరి 1, 1985 తర్వాత నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను, అదేవిధంగా 31 ఆగస్టు 2025 తేదీ లోపల నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది చివరి అవకాశం. వీరందరూ కూడా ఈ జీవో విడుదలైనటువంటి 120 రోజుల్లో, అనగా 11 మార్చి 2026 తారీఖు లోపల www.bps.ap.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా భవన యజమానులు కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి ఇంజనీర్స్ ద్వారా కానీ, అదేవిధంగా సిటిజన్స్ అయినా సరే వారు ఈ www.bps.ap.gov.in అనే పోర్టల్ ద్వారా ఇనిషియల్గా 10,000 రూపాయలు, అంటే కనీస రుసుము 10,000 రూపాయలు పే చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ప్రాపర్ స్క్రూటినీ చేసి వారిపైన పెనల్ ఛార్జెస్ విధించడం, ఆ పెనల్ అమౌంట్ విధించిన తర్వాత వారికి రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భవన యజమానులు 1985 నుండి 31 ఆగస్టు 2025 లోపల నిర్మించినటువంటి అనధికారిక నిర్మాణాలతో పాటు అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను, అంటే G+3 అనేది అనుమతించిన ప్లాన్ అయితే G+4, 5, 6, 7 కట్టుంటారు అటువంటివి. అయితే ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అన్ని ఫ్లోర్లు లేదా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా ఉన్నటువంటి మొత్తం కూడా BPS కిందకి వచ్చే అవకాశం కూడా లేదు. అయితే BPS నిబంధనలకు లోబడి ఏవైతే వస్తాయో ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేయడానికి ఒక సదవకాశాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు చాలామంది భవన యజమానులు కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ రోజు నుండి 120 రోజుల లోపల అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేనట్లయితే సంబంధిత భవనాలపైన, అంటే అనధికారిక నిర్మాణాలు కానివ్వండి, అదేవిధంగా అనుమతించిన ప్లాన్కి విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ 27 అక్టోబర్ 2025న ప్రభుత్వం మెమోని కూడా డీటెయిల్గా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా 31 ఆగస్టు 2025 తర్వాత నిర్మిస్తున్నటువంటి లేదా నిర్మించబోయేటువంటి అనధికారిక నిర్మాణాలు లేదా 31 ఆగస్టు 2020 తర్వాత అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించే నిర్మాణాలు ఏవి కూడా ఈ స్కీమ్ కిందకు రావు. వారెవరికి కూడా ఈ నిబంధనలు అనేవి వర్తించవు. కాబట్టి వారిపైన ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేసినటువంటి మెమో ప్రకారము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, APMR UD యాక్ట్ 2016 ప్రకారము వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు 31 ఆగస్టు 2020 తర్వాత దయచేసి అనుమతి లేని నిర్మాణాలు కానీ, అదేవిధంగా
అనుమతి పొందిన ప్లాన్కు విరుద్ధంగా కానీ ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అందరికీ ఇది ఒక చివరి అవకాశంగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి అందరికీ మనవి చేస్తున్నాను. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.